అప్పుడే చెడ్డ పేరు వచ్చిందని నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు. మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమ కార్యక్రమాలనే దాన్ని నెపం పెట్టేసి రాష్ట్ర ఖజానాలను లూటీ చేయడం జరిగింది. ముఖ్యంగా అభివృద్ధి అనేది పడకేసింది కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే కేవలం బటన్ నొక్కుతానని చెప్పి నువ్వు బటన్ను నొక్కడమే తప్పక ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందించడంలో పూర్తిగా నీ ప్రభుత్వం నువ్వు ఆ రోజు విఫలమయ్యారు. ఎందుకంటే ముఖ్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతాల్లో అయితేనేం, ఈ విజయవాడ అయితేనేం, వైజాగ్ అయితేనేం, తిరుపతి అయితేనేం, ఇలాంటి నగరాల్లో కూడా అభివృద్ధి కుంటుపడింది గత 5 సంవత్సరాల్లోనే మేము ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే కేంద్ర నిధులు కూడా తెచ్చే దాంట్లో కూడా నువ్వు విఫలమైనావు. నీ కేసుల కోసం నీ యొక్క భయం ఏదైతే నీ మనసులో ఉందో దాన్ని అణిచివేసుకుంటూ నువ్వు ఢిల్లీకి టూర్లు పోవడం తప్పక అక్కడ ఢిల్లీలో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో ఎక్కడ ఏ విధమైన లాభం చేకూర్చే విధంగా ఈ రాష్ట్రానికి చేయలేదని కూడా మేము చెప్తున్నాం. అలాగే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలు అయితేనేం, వనరులు అయితేనేం, ఏవే ఉన్నావో అన్నీ దోచిపెట్టి నీ అనుయాయులు అయితేనేం, నీ మనుషులైతేనేం దోచుకోవడం జరుగుతూనే ఉన్నింది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఇసుక అయితేనేం, గ్రానైట్ అయితేనేం, లేటరైట్ అయితేనేం, అలాగే ఈ లిక్కర్ అయితేనేం అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా గండి వేస్తూ నీ ఖజానా అలాగే నీ అనుయాయుల యొక్క ఖజానాను పెంచుకోవడం తప్పక ఏ విధమైన లాభం చేకూర్చడం జరగలేదు. ముఖ్యంగా ప్రజల దృష్టికి మేము ఒకటే తీసుకొని పోతున్నాం, 5 సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి కేవలం 21 రోజుల్లోనే ఈ ప్రభుత్వము అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే మేము చెప్తా ఉన్నాం, మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఆ కార్యక్రమాలన్నీ 1 by 1 మేము చేసుకునే వస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపట్టిన వెంటనే మొట్టమొదటిగానే 5 సంతకాలు చేయడం జరిగింది. నువ్వు ఏ రోజు ఒక నిరుద్యోగస్తునికి ఉద్యోగం కల్పించిన పాపాను పోల్లా. ఎందుకంటే కేవలం ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులకు కూడా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను బానిసలుగా పని చేయించుకున్న ఘనత ఎవరికైనా దక్కిందంటే అది నీకే దక్కింది. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసిన ఒక వ్యక్తి ఎక్కడికన్నా పోయి పని చేసుకునేదానికి వీలు లేకుండా నువ్వు ఇచ్చిన 5,000కే నీ పార్టీ యొక్క పబ్లిసిటీ కోసమో నీ పార్టీ యొక్క మెహర్బానీ కోసమో 5 సంవత్సరాలు ఊడిగం చేయించుకున్నారు మీరు ఆ వాలంటీర్ల దగ్గర. అలాగే ఇంకోటి చెప్తున్నా, ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు, ఒక్క గంప మట్టి కూడా మట్టి వేసిన పాపాను పోలేదు. పల్లెల్లో నీటి సమస్య ఉంది, అలాగే కరెంటు, అలాగే లైటింగ్ ఫెసిలిటీ ఏ గ్రామంలో లేదు. అట్టహాసంగా గ్రామాల మధ్యలోనో గ్రామాల ముందరలోనో ఒక 3 బిల్డింగులు కట్టినంత మాత్రాన అభివృద్ధి అని చెప్పుకోవడం అది నీకే దక్కుతుంది. ఎందుకంటే ఉదాహరణకు నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎందరో లక్షలాది కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపై బతుకుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశే. అలాంటి రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో రైతు అనేవాడిని, రైతు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఎవరికైనా దక్కిందంటే నీకే దక్కింది. దానికి ఉదాహరణ నేను చెప్తా. నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నా రైతు భరోసా కేంద్రాల విషయానికి వస్తే నేను ప్రజల దృష్టికి ఒకటే తీసుకొని పోతున్నా. గత 5 సంవత్సరాల్లో రైతు భరోసా కేంద్రాలన్నీ నీ కార్యకర్తలు మీ నాయకులు ఇళ్లల్లో పెట్టి నెల ఒక్కో బిల్డింగ్కు 10,000 రూపాయలు 12,000 రూపాయలు బాడుగు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ బిల్డింగుల్లోనూ పెయింటింగ్ అంటూ, ల్యాప్టాప్లు అంటూ, ఫర్నిచర్ అంటూ డబ్బులు పెట్టి ఆ బిల్డింగులు షోకులు చేయడమే తప్పక
ఆ గ్రామంలో ఉన్న రైతులకు ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ విధమైన